హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం కామన్గా పూరీలు గోధుమ పిండితో చేస్తాము, నూనెలో వేస్తాము. కానీ ఇలా బియ్యం పిండితోటి పూరీలు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా అంటే చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఈ నీళ్ళలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ ని మన ఛానల్ కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. మనం 1.5 కప్పు నీళ్ళు తీసుకున్నాం కనుక 2 కప్పుల బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం సాఫ్ట్గా రావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఇలా ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని దించేయాలి. నేను ముందుగానే ఒక మీడియం సైజ్ బంగాళాదుంపను తీసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా ఉడికించుకున్నాను. దాన్ని కూడా చేత్తో ఇలా మెదుపుకొని వేసుకుందాము. ఇన్ కేస్ మీకు చేత్తో మెదుపుకోవడం కష్టంగా అనిపిస్తే మనం కొబ్బరి కానీ క్యారెట్ కానీ తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదా, ఆ గ్రేటర్ తోటి తురుముకోండి. మనకి పూరీలు చేసేటప్పుడు ఎలాంటి పలుకులనేవి లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి రైస్ పూరీలు. పిండి అయితే చాలా వేడిగా ఉందండి. సో పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్ తోటి ఇలా ఈ బంగాళాదుంప మిశ్రమం మొత్తం ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత చల్లబడిపోతుంది. చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని మనం చపాతీ పిండిని కానీ పూరీ పిండిని కానీ ఏ విధంగా కలుపుకుంటామో అలా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మెత్తటి పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని పిండి పైన తడి క్లాత్ కప్పి ఓ 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ క్లాత్ తీసుకొని మళ్ళీ 2-3 సార్లు మెత్తగా పిండిని మెదుపుకొని ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని చిన్న సైజు బాల్స్లా చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకునేటప్పుడే ఈ పిండి పైన తడి క్లాత్ కప్పుకోవాలి. ఇలా కప్పుకుంటే బియ్యం పిండి కదా, ఈ బియ్యం పిండి పొడి బారకుండా ఉంటుంది. ఇప్పుడు పూరీ ప్లేస్ని క్లీన్ చేసుకొని దాని పై భాగాన కింది భాగాన ఇలా బియ్యం పిండిని చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత చేతితోటి స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండి బాల్స్ని మధ్యలోకి 2 వైపులా ఇలా తిప్పుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పూరీల్ని ఎలా ఒత్తుకుంటామో అలా మందంగా కాదు పలుచగా కాదు ఇలా మీడియం థిక్నెస్ తోటి మనం ఒత్తుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర పూరీ ప్లేస్ లేకపోతే నార్మల్గా చపాతీల్ని పూరీల్ని ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా వేసుకొని తడి క్లాత్ తోటి చివరి భాగాలని ఇలా ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పూరీల్ని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదేవిధంగా మిగతా పూరీలన్నింటినీ ఈ వేలోనే కాల్చుకోవాలి. తడి క్లాత్ తోటి ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేయకుండా ఇలా పూరీ పై భాగాన ప్రెస్ చేస్తే చూసారా పొంగుతున్నాయి. ఇదే విధంగా మిగతా పూరీలన్నింటినీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన గ్రేవీ తోటి సర్వ్ చేసుకుంటే టేస్టీ రైస్ పూరీ రెడీ. మరి తప్పకుండా ట్రై చేస్తారా? ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రైస్ పూరీలు. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.